నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రేపు 1:04 సీఎంగా రేవంత్ ప్రమాణం. ప్రముఖులకు ఆహ్వానం. తరలిరానున్న అతిరథ మహారథులు. ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందన్న రేవంత్. ప్రమాణోత్సవానికి రావాలని ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపు. సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోన్న ఎల్బీ స్టేడియం. భారీగా భద్రత ఏర్పాట్లు. సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ రైతుల్ని ముంచిన మిగ్జామ్ తుపాను. చేతికందిన పంట వర్షార్పణం. సర్కారే ఆదుకోవాలని వేడుకోలు. తుపాను ప్రభావానికి చిగురుటాకులా వణుకుతున్న చెన్నై. లోతట్టు ప్రాంతాలు జలమయం. సహాయ చర్యలు ముమ్మరం. జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ సీట్లు పెంచుతూ లోక్సభలో బిల్లు. బాధితులకు న్యాయం చేసేందుకేనని కేంద్రం స్పష్టీకరణ. రాష్ట్ర చరిత్రలో రేపు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1:04 సీఎంతో పాటు పలువురు మంత్రులు సైతం ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన కాంగ్రెస్ నేతలు నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం పలువురు ప్రముఖులకు రాష్ట్ర కాంగ్రెస్ ఆహ్వానాలు పంపింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పూర్తి ఆధిక్యం సాధించిన కాంగ్రెస్ పార్టీ గురువారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నెల 3న వెలువడిన ఫలితాల్లో 64 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గెలుచుకోగా పార్టీ నాయకత్వం గెలిచిన వారందరినీ వెంటనే హైదరాబాద్లోని హోటల్కు తరలించింది. సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఎమ్మెల్యేలు చేసిన ఏకవాక్య తీర్మానంతో ఏఐసీసీ సుదీర్ఘ కసరత్తు చేసింది. వరుస భేటీలు, ఆశావహులకు బుజ్జగింపులు, చర్చోపచర్చల తర్వాత మంగళవారం సాయంత్రం సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ఏఐసీసీ ప్రకటించింది. డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం. తెలంగాణ ప్రకటన వెలువడిన రోజునే ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుందని ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. వేదిక అదే అయినా వివిధ కారణాల రీత్యా 2 రోజుల ముందుగానే ముహూర్తం ఖరారు చేశారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం 1:04 అతిరథ మహారథులు రాష్ట్ర ప్రజానీకం సమక్షంలో హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియం వేదికగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంతో పాటు కొద్దిమంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో ఒకదానిపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేసే సూచనలున్నాయి. రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖులకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాలు పంపించింది. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో పాటు పలువురు ఇతర నేతలను రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించగా ఇండియా కూటమి నేతలతో పాటు మిగతా వారికి రాష్ట్ర కాంగ్రెస్ ఆహ్వానాలు పంపింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బంగాల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, స్టాలిన్, మమతా బెనర్జీ, సుఖ్వీందర్ సింగ్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆ రాష్ట్ర మంత్రులతో పాటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మాజీ సీఎంలు అశోక్ గెహ్లోట్, భూపేష్ బఘేల్, అశోక్ చౌహాన్లను ఆహ్వానించారు. గతంలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీలుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, వీరప్పమేలి, కుంతియా, వైలార్ రవి, మాణిక్యం ఠాగూర్తో పాటు మరికొందరు పార్టీ నేతలకు తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్తో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ జాతీయ నేతలకు ఆహ్వానాలు పంపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏఐసీసీ ప్రత్యేకంగా సమన్వయం చేస్తోంది. రాష్ట్రంలోనూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు ఉన్నతాధికారులకు, మేధావులకు కాంగ్రెస్ ఆహ్వానాలు పంపింది. కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలకు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో అధ్యక్షులకు గాంధీ భవన్ ఆహ్వానాలు పంపింది. తెలంగాణ అమరవీరుల కుటుంబాల్లో 300 మందితో పాటు కోదండరాం, హరగోపాల్, కంచె ఐలయ్య సహా 250 మంది ఉద్యమకారులను ప్రత్యేకంగా ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకత్వం ప్రమాణ స్వీకారం వేళ వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని ప్రజలను కోరారు. ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ప్రజలందరికీ ఆహ్వానమని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందని రేవంత్ రెడ్డి అన్నారు. అటు ప్రమాణ స్వీకారానికి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ పీసీసీ ఆహ్వానం పంపించింది. డీసీసీ అధ్యక్షులందరూ హాజరు కావాలని కోరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. అధిష్టానం పెద్దలతో సమావేశమయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా పార్టీ పెద్దలను కలిసి ఆహ్వానించారు. సీఎం బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్ కు కాంగ్రెస్ అగ్రనేతలు, వివిధ పార్టీల నాయకుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. తెలంగాణ కోసం నేతలంతా కలిసి పనిచేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు దిశానిర్దేశం చేయగా రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడబోతోందని రాహుల్ గాంధీ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత మంగళవారం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి తీరిక లేకుండా గడిపారు. ముందుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లిన రేవంత్ ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం గురించి వివరించి కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అక్కడి నుంచి ఖర్గే నివాసానికి వెళ్లిన రేవంత్ ఏఐసీసీ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. సీఎం బాధ్యతలు చేపట్టబోతున్న ఆయనకు ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గం, ప్రమాణ స్వీకారం, నేతల ఆహ్వానం గురించి వారు చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డికి దిశానిర్దేశం చేసిన ఖర్గే తెలంగాణ కోసం నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని ఏఐసీసీ అధ్యక్షుడిని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి వారితో సమావేశమయ్యారు. సీఎంగా ఎన్నికైన ఆయనకు ఈ సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకార ఆహ్వానాలు అందజేసిన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో 50 నిమిషాల పాటు సమావేశమయ్యారు. రేవంత్ నాయకత్వంలో వాగ్దానాలను నెరవేర్చుతామని రాహుల్ గాంధీ తెలిపారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వ నిర్మాణమవుతుందని తెలిపారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి రేవంత్ రెడ్డి సోనియాగాంధీ నివాసానికి వెళ్లారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గం, ఇతర అంశాల గురించి సోనియాకు వివరించారు. భేటీ అనంతరం పార్లమెంటు సమావేశాలకు వెళుతున్న సోనియాగాంధీని హైదరాబాద్ పర్యటన గురించి మీడియా ప్రశ్నించగా ప్రమాణ స్వీకారానికి తాను హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంటుకు వెళ్లిన రేవంత్ రెడ్డిని వివిధ పార్టీల నాయకులు అభినందనలతో ముంచెత్తారు. కాబోయే ముఖ్యమంత్రికి పార్లమెంట్లోని సీఎం రమేష్ ఛాంబర్లో భాజపా, తెదేపా, వైకాపా, కాంగ్రెస్ ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. హస్తిన పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరుగుపయనమైన రేవంత్ రెడ్డి విమానాశ్రయం వద్దకు వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మహారాష్ట్ర సదన్కు వెళ్లిన ఆయన అక్కడ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డికి ఠాక్రే శుభాకాంక్షలు తెలుపగా ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం ముస్తాబవుతోంది. ప్రమాణ స్వీకారానికి తరలివచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరు కానుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు 1,00,000 మంది తరలివచ్చే అవకాశముందని అంచనా వేస్తున్న అధికార యంత్రాంగం అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యులు, కీలక ప్రముఖులు తరలి రానుండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది. ఏర్పాట్లపై ఇప్పటికే సంబంధిత శాఖలకు నిర్దేశించిన సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఉన్నతాధికారులు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అధికారులతో పాటు కాంగ్రెస్ నేతలు మల్లు రవి, మహేష్ కుమార్ గౌడ్, అంజనీ కుమార్, వసంతకుమార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా పార్టీలోని సీనియర్ నేతలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి మొత్తం 3 వేదికలు ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ నేత అయోధ్యారెడ్డి తెలిపారు. ప్రధాన వేదికలు 3 ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకటేమో వీవీఐపీల కోసం, అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ముఖ్యమంత్రిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళతో పాటు ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే గారు, ఏఐసీసీ మాజీ అధ్యక్షులు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు,
వీరితో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం ప్రత్యేకంగా ఒక వేదిక ఉంటుంది. ఇంకొక వేదికకు కుడివైపున ఎమ్మెల్యేలు, ఇప్పుడు 64 మంది కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన సిపిఐకి చెందిన ఒక ఎమ్మెల్యే, మొత్తం 65 మందికి ఒక వేదిక వేదికకు రైట్ సైడ్ ఉంటుంది. వేదికకు లెఫ్ట్ సైడ్ వచ్చి ఏఐసిసి చేసిన జాతీయ నాయకులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ఇతర ముఖ్య నేతలకు వేదికకు లెఫ్ట్ సైడ్న ఒకటి ఉంటుంది. వేదిక తూర్పుకు అభిముఖంగా ఉంటుంది కాబట్టి, అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారు తూర్పుకు అభిముఖంగా పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత తొలి సంతకాల విషయంలో కానీ 6 గ్యారెంటీల అమలు కోసం కానీ నిర్దిష్టమైన ప్రణాళికను కొన్ని నిర్ణయాల మీద తొలి అడుగు వంటివి ఉంటాయి. వీటితో పాటు మొత్తం మీద 30 నుంచి 35 వేల మంది వేదిక గ్రౌండ్లో ఉండే అవకాశం ఉంది. మిగిలిన ప్రజలకు ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి చుట్టూ వేదిక మన గ్రౌండ్ చుట్టూ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా కొంచెం అసౌకర్యం కలగకుండా చూసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రముఖుల రాక, పెద్ద ఎత్తున జనం తరలి రానుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఏర్పాట్లను డీజీపీ రవిగుప్తా పరిశీలించి తగు సూచనలు చేశారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతంలో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు. We have taken stock of the situation and depending on the number of public which we are told 1 lakh paina vastaru. So minimum inconvenience to public and safe and secure bandobast arrangements we have taken care and we will be planning accordingly. Public are welcome. 1 lakh paina public unnaru, so andarki pass avsam ledu. All are welcome and anybody can come and watch the program. దాదాపు 1,00,000 మంది సభకు హాజరు కావచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారన్న డీజీపీ ఎల్బీ స్టేడియంలో 30,000 మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉందని తెలిపారు. మిగతా జనం కోసం స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విస్తృత ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలుంటాయని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వెల్లడించారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేని కలిసిన శ్రీధర్ బాబు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసేలా పనిచేస్తామని తెలిపారు. ఇతర పార్టీల కంటే కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని, పదవులు ఆశించడం తప్పు కాదని వెల్లడించారు. ఇప్పుడు మా ప్రజాస్వామికమైన పార్టీ ఇది రీజనల్ పార్టీ కాదు, నేషనల్ లెవెల్ పార్టీ. ఆ పార్టీ నిర్ణయాలు కూడా పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రానికి సంబంధించిన పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు నిర్ణయం చేస్తారు. ఆ నమ్మకంతోనే మేము ఒక సిన్సియర్ కాంగ్రెస్ లాయల్ వర్కర్గా, నాయకుడిగా ఈరోజు మేము ముందుకెళ్లడం జరుగుతుంది. భారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ను ఆయన స్వగ్రామం చింతమడక వాసులు కలిశారు. 9 ట్రావెల్స్ బస్సుల్లో సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ముందుగా పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో దాదాపు 2 గంటలకు పైగా రోడ్డుపైనే వేచి ఉన్నారు. అనంతరం లోపల నుంచి వచ్చిన ఆదేశాలతో వెళ్లి కేసీఆర్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కల్లోలం సృష్టించిన మిగ్జాన్ తుపాను ప్రభావం రాష్ట్రంపైన పడింది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలు తల్లడిల్లాయి. ఆరుగాలం శ్రమించిన రైతులకు వానలు విషాదాన్ని మిగిల్చాయి. చేతికొచ్చిన వరి, మిర్చి, పత్తి కల్లాల్లోనే నీట మునిగింది. అపార నష్టంతో అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసిన తుపాను ధాటికి వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంట నష్టంపై పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆరబోసిన ధాన్యం తడిసినందున ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని కర్షకులు వేడుకుంటున్నారు. మిగ్జాం తీవ్ర తుఫాను ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలు చిగురుటాకులా వడికిపోయాయి. తెరపివ్వకుండా దంచికొట్టిన వర్షాలకు వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, వేరుశెనగ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 3 రోజులుగా వరుణుడి ప్రతాపానికి పత్తి పంట రంగుమారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చే దశలో వరి పైర్లు వాలిపోయాయి. వాన నీటిలో నానుతున్నాయి. కోతలు పూర్తయిన రైతులు కల్లాల్లో రహదారుల వెంట ఆరబోసిన ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. మరోవైపు టార్పాలిన్లు, పట్టలు కప్పి ధాన్యం కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో వేరుశెనగ, వరి, మిరప, మొక్కజొన్న, పొగాకు సాగుదారులు కుదేలయ్యారు. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో సుమారు 2000 ఎకరాల్లో వేరుశెనగ పంట దెబ్బతింది. బూజు పడితే నాణ్యత తగ్గి మార్కెట్లో ఎవరూ కొనరని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలుల ధాటికి వరి పంట వాలిపోయింది. అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి, నారాయణపురంలో 3 ఇళ్లు కూలిపోయాయి. పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం, అశ్వాపురం, పినపాక మండలాల్లో భారీ వర్షానికి కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. చేతికొచ్చిన పంట వర్షార్పణమైందని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. అశ్వాపురం మండలం భీమవరంలో చలిగాలులకు 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వాగులు పొంగి గొందిగూడెం, తుమ్మల చెరువు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో వరి, మిర్చి, పత్తి పంటలకు అపార నష్టం వాటిల్లింది. వారి పొలాల్లోకి భారీగా నీరు చేరడం వల్ల మొలకలు వస్తాయని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారేపల్లి మండలంలోనూ మిర్చి తోటలు నీట మునిగాయి. వరి పొలం అనేది నేను 4 ఎకరాలు సొంతంగా 4 ఎకరాలు నా సొంత పొలం, 2 ఎకరాల కౌలు 2 ఎకరాలు నష్టం చేశాను. 1 లక్షన్నర పెట్టుబడి వచ్చింది. సాగర్ కాలువ లేదు, వర్షాధారం చెరువు మీద ఆధారపడి పండించే పంట. తీరా పండించి వర్షం నీళ్లు చెరువు నీళ్ళు అయిపోయేసరికి నీళ్లు పెట్టి రైతు కాపలా కాసి రైతు తల పావనక ఎనక భూషణక తిరిగి పండించుకున్నాం. పెట్టుబడి కూడా చాలా ఎక్కువైంది. తినడానికి నోటి కాడికి వచ్చినటువంటి పంట ఈ తుఫాన్ రూపంలో మనల్ని చాలా కోలుకోలేండి దెబ్బతీసింది. కుటుంబాలన్నీ బయట రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడిన పరిస్థితి అండి. కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని ఏదో రకంగా ఆదుకొని పరిహారం ఎంతో కొంత ఇవ్వాల్సిందిగా మీ గవర్నమెంట్ ని కోరుకుంటున్నామండి. ఫస్ట్ ఒడ్లు చల్లాను, అది ఫెయిల్ అయింది. మళ్ళీ నాటు వేసాను, 1 లక్ష దాకా ఖర్చు వచ్చింది. తీరా నోటి కాడికి వచ్చాలకి పంట భాగం అయింది. భార్య పిల్లలు మేము చాలా బాధకరంగా ఉన్నాం. నేను కౌలు రైతుని, తిండి గింజలు ఆగం అయిపోయినాయి. గవర్నమెంట్ ఏమన్నా మాకు ఆదుకుంటుందని మేము కోరుకుంటున్నాం. రేయి అనక పగులనక నీళ్లు పెట్టుకుంటా చాలా బాధగా ఉన్నది. ఊరి పొలానికి అయితే 1 లక్ష దాకా అయినాయండి. కౌలు కట్టాలా, ఇంకా 80,000 అప్పు ఉంది. మళ్ళీ పెట్టుబడి, ఇంకా అన్నం లేదు, నీళ్ళు లేదు. పంట కాడికి వచ్చాక ఆగమైపోయినాం. భద్రాద్రి జిల్లా చెర్ల, దమ్ముగూడెం మండలాల్లోని పంట పొలాల్లోకి నీరు చేరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న చేతికందే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో తుఫాన్ తాకిడికి పంట పొలాలు చెరువులను తలపించాయి. వరికోతలకు సిద్ధమవుతున్న తరుణంలో నీట మునిగిన పొలాలు, తోటలు చూసి సాగుదారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వైరా, ఏన్కూరు, కొణిజర్ల, తల్లాడ మండలాల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. వర్షాభావంతో అల్లాడిన రైతులకు అకాల వర్షం తీరని వేదనను మిగిల్చింది. ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో వరి, మిరప, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలతో సింగరేణి ప్రాంతంలో బొగ్గు వెలికితీతకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కోయగూడెం ఓసీలో 13,000 టన్నుల నల్ల బంగారం ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాల దృష్ట్యా యంత్రాంగం చర్యలు చేపట్టాలని పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో పంట నష్టంపై హైదరాబాద్ నుంచే సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధిత రైతులకు భరోసా కల్పించాలని దిశానిర్దేశం చేశారు. నాకు 1 ఎకరం సొంత భూమి ఉన్నది. ఒక 6 ఎకరాలు కౌలుకేసాను. ఉన్న పొలం అన్నీ కూడాను కింద పడిపోయింది. పెట్టినటువంటి పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. మరి మిషన్లు కూడా గంటకి 3,000 రూపాయలు తీసుకుంటున్నారు. మరి కౌలు రైతుల్ని ఆదుకోవాలని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాను. ఈ ఉన్న పొలం కూడా మాకు సరైన పెట్టుబడి రాదు. పైపులు తీసుకొచ్చి పోసి రూపంతో కష్టపడి పండించి నోటికాడికి వచ్చిన పంట బుగ్గిపాలైపోయింది. నాకు అక్కడిక్కడ ప్రైవేటు అప్పులు తీసుకొచ్చి, బ్యాంకుల అప్పులు తీసుకొచ్చి పంటలు పండించా. 10 లక్షల అప్పులు ఉన్నాయని తిప్పలు పడి పండిస్తే నోటికాడికి వచ్చిన పంట బుగ్గిపాలైపోయింది. ఆ కుటుంబం చిన్నభంగం అయిపోయింది. ఎకరానికి 30,000 పైబడి పెట్టుబడి అయింది. కాబట్టి ఆ పంటను మీరు ఆదుకొని నేను నష్టపోయినందుకు ఈ పేద రైతులను కాపాడి ఈ పేద రైతులు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నపిస్తున్నానయ్యా. మా పరిస్థితి చాలా ఇదిగా ఉంది. దాన్ని ప్రభుత్వం కొంచెం ఆదుకోవాలి. 15,000 దాకా ఒక్కొక్క ఎకరానికి పెట్టుబడులు పెట్టాం. ఇప్పటికి దీన్ని ఎవరికి చెప్పుకోలే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఎటు తిరిగి ఆదుకోవాలి. 15 ఎకరాలు ఒడ్డు తట్టింది. పెట్టుబడి మొత్తం ఒక 5 లక్షల రూపాయలు. గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోకపోతే మేము ఇబ్బంది అవుతాము. గవర్నమెంట్ మా రైతులను ఆదుకోవాలండి. 8 ఎకరాలు వేసింది సార్ పొలం. 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టా. ఒడ్లు అయితే ఇంకా 6 ఎకరాలు వేసినాయి. ఇంక 2 ఎకరాలు రావాలా. ఒడ్లన్నీ ఆగమైపోయి తడిసినాయి. నష్టపరిహారం గవర్నమెంట్ మీరు ఏదైనా చెయ్యండి. ములుగు జిల్లా ఏటూరు నాగారం డివిజన్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో తుఫాను ధాటికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తాడ్వాయి, మంగపేట, వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాల పరిధిలో పంటలు చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్లాల్లో ధాన్యపు రాసులు నీటిలో తేలియాడుతున్నాయి. మద్దతు ధరకు వడ్లు కొని ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెం, ఐనవోలు మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసింది. పత్తి పంటకు సైతం నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు.
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలకు కొత్తగూడ, గంగారం, గూడూరు, గార్ల, బయ్యారం మండలాల్లో వరి, మిరప, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు సాగుదారులు నానాతంటాలు పడ్డారు. సరిపోను టార్పాలిన్లు లేక వడ్ల రాసుల్లోకి వరద నీరు చేరింది. ఆరుగాలం కష్టం వర్షార్పణమైందని, అధికారులు ఆదుకోకపోతే కోలుకోలేమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగ్జాన్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు చెన్నై ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుంది. చాలా ప్రాంతాల్లో ఇళ్ల చుట్టూ వరద చుట్టుముట్టే ఉంది. విద్యుత్ సరఫరా లేక చెన్నైతో పాటు శివారు జిల్లాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. వెలచ్చేరి, తాంబరం, ఇతర ప్రాంతాల్లో రహదారులపై పెద్ద ఎత్తున నీరు నిలిచి ఉంది. ఆయా ప్రాంతాల ప్రజలు ఈ ఉదయం కూడా నడుముల్లోతు నీటిలోనే సురక్షిత ప్రాంతాలకు తరలివెడుతున్నారు. చిన్నారులతో అవస్థలు పడుతున్న దృశ్యాలు చాలా చోట్ల కనిపించాయి. ఇళ్లలోనే చిక్కుకుపోయిన వారికి నిత్యావసరాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నగరపాలక సంస్థ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయ పునరావాస చర్యలు చేపట్టారు. వరద ముంపులో చిక్కుకున్న ప్రజలను పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులకు ఆహారం, ఇతర నిత్యావసరాలను పంపిణీ చేశారు. తమిళనాడులో వరద పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన ఆయన తక్షణ సాయంగా 5,060 కోట్లు విడుదల చేయాలని కోరారు. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు కొత్త ప్రభుత్వం కొలుదీరనుంది. జోరం పీపుల్స్ మూవ్మెంట్ నేత లాల్దు హోమా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఐజ్వాల్లో మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును కలిసిన లాల్దు హోమా ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. అందుకు గవర్నర్ కూడా సమ్మతి తెలియజేశారు. మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకు గాను 27 చోట్ల జెడ్పీఎం విజయఢంకా మోగించింది. లాల్దు హోమాతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఆ రోజే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. లాల్దు హోమా మాజీ ఐపీఎస్ అధికారి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సెక్యూరిటీ ఇన్ఛార్జిగా ఆయన పనిచేశారు. జోరం పీపుల్స్ మూవ్మెంట్ ఆయన్ని తమ శాసనసభాపక్ష నేతగా ఏకీగ్రీవంగా ఎన్నుకుంది.